హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శిరీష. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. మామూలుగా అయితే నిన్నటి వరకు ఎండలు ఎంత దారుణంగా ఉన్నాయంటే అసలు తట్టుకోలేనంత ఎండలుగా అనిపించే ఈ సంవత్సరం. ఎప్పుడు హైదరాబాద్లో ఇంత ఎండలు నేను ఫేస్ చేయలేదు. అంటే చెమట ఇలా కారిపోయేంత ఎప్పుడు లేదు. ఈసారి అయితే వంటింట్లోకి ఇలా వెళ్ళి వచ్చేసరికి గల చెమటలు మామూలుగా కారట్లేదు. నిన్నైతే మరీ దారుణంగా అనిపించింది. సాయంత్రం వేసరికి చల్లబడి నైట్ అయితే వర్షం మంచిగా పడేసరికి ఉదయం ఎంత ప్రశాంతంగా ఉందంటే అమ్మయ్య అని అనిపించింది. ఎండాకాలం ఎండలు తట్టుకోలేము, వానాకాలం వస్తే అబ్బా వానలా అనిపిస్తుంది, చలికాలం వస్తే అమ్మో చలి అంటాము. ఏ కాలానికి ఎప్పుడు మనం ఇబ్బంది పడతాం, కానీ ఏ కాలానికి ఆ కాలం మనం ఖచ్చితంగా వాటిని ఫేస్ చేయాల్సిందేను. అమ్మయ్య ఎండలు తగ్గి వర్షాలు వస్తే బాగుండు అనిపించి ఆహ్లాదంగా కొంచెం ప్లెజెంట్గా అనిపించింది వాతావరణం ఎందుకునో చూసేసరికి. సరే సరదాగా మీకు ఇక్కడ క్లైమేట్ ఎలా ఉందని షేర్ చేద్దాం. ఎందుకంటే కొన్ని కొన్ని చోట్ల ఇంకా చాలా గట్టిగా ఎండలు ఉంటున్నాయి. ఇంకా ఋతుపవనాలు స్టార్ట్ అయితే మళ్ళీ మనకు అందరికీ వర్షాలు వస్తాయి. అసలు ఈ పాటికే వర్షాలు వచ్చేయాలి. అగో సాయంత్రం నిన్న మబ్బు పట్టే టైంలో చిన్న క్లిప్పింగ్ తీశాను. సో దాంతోపాటు ఏంటంటే పెరట్ల దొండకాయలు ఎలాగో ప్రతి 15 రోజులకి ఒక ½ కిలో అది వస్తూ ఉంటాయి కదా అని చెప్పని దొండకాయలు కోద్దాము, కర్రీకి ఉంటాయి కదా అని చెప్పని మెల్లగా పాటలు అవి పెట్టుకుంటూ దొండకాయలు పిల్లలు మేము కలిసి దొండకాయలు అవి కోసాము. కానీ ఏదైనా సరే ఈవినింగ్ టైంలో అలా ప్లెజెంట్గా ఉండే వాతావరణం అయితే మాత్రం చాలా బాగుంటుంది. చల్లటి గాలి అలా ఎంజాయ్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది కదా. అందుకని సరదాగా చిన్న క్లిప్పింగ్ తీశాను. కోర్స్ ఇంటి పనులు అంటూ మనకి ఎప్పుడు ఉంటూనే ఉంటాయి. ఇంట్లో క్లీనింగ్లను, వంటలను, పిల్లల బాధ్యతను, ఇంటి పనులు సంథింగ్ ఏదో ఒకటి ఉంటూనే ఉంటాయి. మేము ఏంటంటే ఇంకా మాకు యూట్యూబ్ పనులు అవి కూడా ఉంటూ ఉంటాయి కాబట్టి వాటన్నిటిని మేనేజ్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు క్లీన్గా ఉంచుకోవడం ఇవన్నీ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. చిన్న చిన్న పనులే కానీ మనం అప్పుడప్పుడు కొంత అసలు చేస్తూ ఉంటాము. అందుకని సరదాగా కొన్ని వాళ్ళ వీడియోలో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. నేను అప్పుడప్పుడు చేసుకునే కొన్ని రొటీన్ థింగ్స్ అవిను. మనం మీ అందరికీ పచ్చళ్ళు పెట్టుకున్నాము, అమ్మ పెట్టించారు అని చెప్పాను కదా. నూనె తక్కువైంది ఆ రోజు. ఎందుకంటే అమ్మ తీసుకొచ్చినప్పుడు నూనె ఎక్కువైతే కొంచెం ఒలిగే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మీరు పోసుకోండి ఇంటి దగ్గర అని అన్నారని చెప్పని నేను ఏస్ బ్రాండ్ పప్పుల నూనె ఎప్పుడు ఇంట్లోకి మామూలుగా కూడా ఇదే వాడతాను నేను. అందుకని తెప్పించాను. ఎందుకంటే ఆవకాయలోకి నూనె లేకపోతే పచ్చడి తొందరగా పాడైపోతుంది. అందుకని ఒక 2 కేజీలు తెప్పించాను అనమాట. తెప్పించి నిండుగా చక్కగా పచ్చడి మురిగేలాగా పోసి కింద నుంచి బాగా తిప్పి ఇంకా పడుతుందా లేదా అని చూసి అమ్మ పోయమన్నారు. అలాగే రొటీన్గా కొంచెం వెల్లుల్లి ఆవకాయ కింద కలుపుకున్నాను కదా, దాంట్లో కూడా కొంచెం పోసి అంత నూనె అంత సరిపోయిందా లేదా. ఎందుకంటే సంవత్సరం అంతా మనకు నిల్వ ఉండాలి. మంచి కమ్మటి వాసన, తెరిచినప్పుడల్లా మంచి వాసన వచ్చి మనం ఈ వర్షాకాలం వస్తే మనకి ఇది పండగే. ఇంకా ప్రతిరోజు ఆవకాయను పెట్టినా తినడానికి రెడీగా ఉండేవాళ్ళని చాలామంది ఉంటాము. ఎందుకంటే అంత అమృతంలా ఉంటుంది ఎన్నున్నా కూడాను. అందుకని చక్కగా మళ్ళీ అంతా కింద మీద తిప్పి నూనె సరిపోయిందిలా చూసి మళ్ళీ వాసి కట్టి పచ్చడి జాగ్రత్తగా పెట్టాను. ఎందుకంటే భయం, సంవత్సరం నిల్వ ఉంటాయి కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. పైగా ఎప్పుడు పడితే అప్పుడు ముట్టుకోనమాట. కొంచెం మడిగా తీసుకుని, మడిగా అంటే స్నానం చేసిన తర్వాత తీసుకుని చిన్న జాడీలోకి పెట్టుకుని మళ్ళీ అది వాసి కట్టి పెట్టేస్తూ ఉంటాము. అలా దీన్ని వాడుకుంటూ ఉండమాట. ఎప్పుడు పడితే ఎప్పుడు ముట్టుకొని అలా చేయమన్నమాట. పొద్దున్నే స్నానం చేసిన తర్వాత అప్పుడు తీసి పచ్చడి ఏదైనా కావాలి ఆ రోజుకి అంటే తీయాలంతే. లేదు అంటే నెక్స్ట్ డేనే మళ్ళీను. మా అమ్మగారు వాళ్ళ ఇంట్లో అయితే అదే రోజు, అత్తయ్య గారు వాళ్ళ ఇంట్లోను. అందుకని పచ్చడంతా సర్ది నూనె అంతా పోసి కిందకి మీదకి చెప్పేసరికి మంచి వాసన భలే ఉంది. సో దాని వాసన కట్టి మళ్ళీ జాగ్రత్తగా పెట్టేశాను. చెప్పానుగా రోజు ఇంట్లో పాటు ఏదో ఒక మూల క్లీనింగ్లు కనిపిస్తూనే ఉంటాయి మనకి. అయ్యో ఇది లేదు, దీన్ని ఇలా ఈ ఏరియాని క్లీన్ చేయాలి, ఈ వస్తువుని క్లీన్ చేయాలి అనుకుంటాను కదా. చిన్న చిన్నవే కానీ మనం ఎంతో అసలు చేస్తాము. డైలీ మనం వెజిటబుల్స్, ఫ్రూట్స్ కట్ చేసుకుంటూ పీల్ చేస్తూ ఉంటాము పట్టగారిని. కానీ వీటిని ఏంటంటే ఏదో అలా ట్యాప్ కింద హడావుడిగా కడిగేసి మళ్ళీ పెట్టేస్తూ ఉంటాము. ఎంత కదనా మనం కట్ చేసినప్పుడు వాటి తాలూకు చిన్న చిన్ని ఏవో ఉండిపోతే పార్టికల్స్ లాగాను. అవి ఏంటంటే ఒక వీక్లీ వన్స్ ఒకసారి ఇలా కొంచెం పెద్ద ప్లేట్ తీసుకుని అందులో కొంచెం విమ్ లిక్విడ్, కొంచెం హాట్ వాటర్, గోరువెచ్చని నీళ్ళైనా పర్వాలేదు, లేకపోతే నార్మల్ వాటర్ అయినా పర్వాలేదు, వేసి ఒక 10 నిమిషాలు ఆ వాటర్లో నానబెట్టిన తర్వాత ఇలా మనకి వైర్ బ్రష్ కానీ ఏదో లేకపోతే టూత్ బ్రష్ లేకపోతే మన ఇష్టం స్టీల్ పీచు ఏదైనా తీసుకొచ్చి, స్క్రబ్బర్ అయినా ఏదైనా ఓకే, తీసుకుని ఇలా మనకి చిన్న చిన్న కనిపించకుండా ఎడ్జెస్ ఉంటాయి చూసారా, అక్కడ మనకి డస్ట్ పేరుకుంటూ ఉంటుంది. లేకపోతే చిన్న చిన్నవి కట్ చేసినప్పుడు ఏమన్నా ఉంటే అవి ఇరుక్కుపోతూ ఉంటాయి కదా, వాటి వల్ల కూడా కొంచెం మనకు బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది. అది కూడా చూడడానికి కూడా ఏంటో నల్లగా అది పట్టినట్టుగా అలా జిడ్డు పట్టినట్టుగా ఉండకుండా క్లీన్ చేసుకుంటూ ఉంటే ఎప్పుడూ కొత్త వాటిల్లో ఉంటాయి. వాటి షార్ప్నెస్ అలాగే ఉంటుంది, మనకు కూడా హైజీనిక్గా ఉన్నట్టు ఉంటుంది. లేకపోతే తొందరలో ఏదో కట్ చేసేస్తాం, మళ్ళీ వాటి ప్లేస్లో వాటిని పెట్టేస్తాం తప్ప ఏం పర్లేదులే అని చెప్పని. బట్ వీక్లీ వన్స్ ఇలా మనం క్లీన్ చేసుకోవడం అంటే మనకి క్లీన్గా ఉన్నట్టు ఉంటాయి, బాగున్నట్టు ఉంటాయి.
అందులో సరదాగా నేను చేసుకునే టిప్ కూడా మీకు ఎవరికైనా యూజ్ అవుతుంది. అఫ్కోర్స్ మీరు కూడా చేసుకుంటూ ఉండొచ్చు. నేనేం చేసుకుంటాను ఈరోజు వాడు సరదాగా వీడియో చేశాను. చూసారా కనిపించకుండా ఎంత డస్ట్ వచ్చిందో వీటిల్లోకిను. అందుకనే మనం అప్పుడప్పుడు ఇలా క్లీన్ చేసుకుంటే మంచిది. తర్వాత చక్కగా ఒకసారి వాష్ చేసేసిన తర్వాత ఏదైనా డ్రై క్లాత్ మీద ఒకసారి చేసేసి అప్పుడు కబోర్డ్లో పెట్టుకుంటే నీట్గా ఉంటాయి. ఈ టిప్ మీకు నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోద్దు. అలాగే నెక్స్ట్ టిప్ వచ్చి హాట్ ప్యాక్లు కానీ ఇలా మనకి ఫ్లాస్క్లు కానీ మనం ఎప్పుడో కానీ యూజ్ చేయం. వీటిని ఏదైనా అవసరం వస్తేనంటే కొన్ని ఇవనే కాదు, కొన్ని మనం ఎప్పుడో కానీ యూజ్ చేయం. ఇప్పుడు పిల్లల లంచ్ బాక్స్లో లేకపోతే స్పెషల్గా ఎప్పుడో తీసే కొన్ని డబ్బాలు కానీ అవి తీసిన వెంటనే ఒక రకమైన స్మెల్ వస్తూ ఉంటుంది మనకి. అది పోనట్టుగా కాటు స్మెల్లో పట్టేసినట్టుగా ఉంటుంది మనకి. అలాంటప్పుడు చిన్న చిట్కా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. న్యూస్ పేపర్ ఏదైనా తీసుకొని చిన్న చిన్న బాల్స్ కింద చేసి హాట్ ప్యాక్లను లేకపోతే ఇలాంటి ఫ్లాస్క్లను పోసి కొంచెం హాట్ వాటర్ పోసి ఒక 10 మినిట్స్ దాన్ని అలా వదిలేసి ఆ తర్వాత ఆ నీళ్ళు అవి ఒకసారి తీసేసి మామూలుగా వాష్ చేసుకుని బాగా డ్రై అయ్యాక అప్పుడు మనం లిడ్ పెట్టేసి స్టోర్ చేసుకుంటే ఆ పట్టేసిన స్మెల్స్ ఏమైనా ఉన్నా కానీ అవన్నీ ఏమైనా ఉంటే న్యూస్ పేపర్ మొత్తం అబ్జర్వ్ చేసేస్తుంది. మళ్ళీ కొంచెం ఫ్రెష్గా అయితే ఖచ్చితంగా అవుతాయి. ఈ టిప్ కూడా చాలామందికి అంటే ఎక్కువగా మనం యూజ్ చేయడం ఏమైనా ఉంటే సడన్గా యూజ్ చేయాల్సి వచ్చినప్పుడు ఈ టిప్ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఒకసారి ట్రై చేసి చూడండి. మామూలుగా మన ఈ సమ్మర్లో పెరుగు విరిగిపోతూ ఉంటే తెచ్చుకుంటూ ఉంటాం బయట నుంచి, నాకు తోడుకోదు ఏదో ఒకటి జరిగినప్పుడు ఇలా జనరల్గా పెట్టేస్తూ ఉంటాం ఫ్రిడ్జ్లోను. లేకపోతే ఏదైనా ఇలా గిన్నెలో పెట్టినా మనం పెట్టేస్తాం. ఫ్రిడ్జ్లో కొంతమందికి ఓపెన్ చేసిన వెంటనే స్మెల్స్ బాగా పట్టేస్తూ ఉంటాయి. అవి పెరుగుకి పడతాయి, లేకపోతే పెరుగు స్మెల్ ఫ్రిడ్జ్ అంతా పట్టేయడం, పువ్వులు ఏమైనా ఉంటే అవన్నీ పెరుగులు పట్టేసి కొంచెం వాసన వస్తూ ఉంటాయి. అలా కాకుండా ఒక్క నిమిషం ఏదైనా ఒక క్లిప్ కానీ ఒక రబ్బర్ బ్యాండ్ కానీ పెట్టేస్తే నెక్స్ట్ డేకైనా మనకి స్మెల్ రాకుండా లేకపోతే పువ్వుల స్మెల్ అవి పట్టేసి కొంచెం మనం పోసుకోలేనట్టుగా అవుతుంది కదా. అందుకని ఇలా పెట్టుకోవడం వల్ల మనకి ఫ్రెష్నెస్ అలాగే ఉంటుంది, ఫ్రిడ్జ్ స్మెల్ ఏం దానికి పట్టదు. అలాగే పూజలు అవి ఏమైనా ఉన్నప్పుడు మనం ఎక్కువ కొబ్బరి చిప్పలు తెచ్చుకుంటూ ఉంటాము, కొట్టుకుంటూ ఉంటాము. వాటిని మళ్ళీ ఒకటేసారి వాడాలి అంటే కష్టం. అలాగే లేదు మనకి ఎప్పటికీ అంతే ఫ్రెష్గా ఉండాలనుకుంటే అన్నీ ఒలిచేసి ఇలా టప్పర్వేర్ డబ్బాలో ఏదైనా ఒక టిష్యూ కింద ఏదైనా వేసేసి లేకపోతే పైన ఒక టిష్యూ కానీ మన ఇష్టం వేసేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుని మనం వాడుకుంటే అవి అంతే ఫ్రెష్గా ఉంటాయి. ఏమి పాడైపోవడం కానీ ఏది ఉండదు. కానీ కొబ్బరి చిప్ప అలాగే పెడితే మాత్రం ఖచ్చితంగా ఎండిపోయి పాడైపోతుంది. సో ఇలా పెట్టుకోవడం వల్ల మనకి చట్నీలకు కానీ వంటల్లో కానీ ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుని ఫ్రెష్గా వాడుకోవచ్చు. నెక్స్ట్ టిప్ వచ్చి మన ఇయర్ ఫోన్స్ అందరం పెట్టుకుంటూ ఉంటాము, లేదా వర్కింగ్ వాళ్ళు అంటే హ్యాండ్ బ్యాగ్లో వేసేసుకుంటూ ఉంటారు. అది తొందరగా చిక్కు పడిపోతుంది. ఎంత జాగ్రత్తగా పెట్టుకుందామని చిక్కు పడిపోతూ ఉంటుంది. అది తీయడం మనకి ఏదైనా అర్జెంట్ కాల్స్ వచ్చి తీయడం చాలా కష్టంగా అనిపిస్తుంది. దానికన్నా మనం ఏదైనా ఇలా చిన్న క్లిప్స్ మనకి స్టేషనరీ క్లిప్స్ ఉంటాయి, లేకపోతే బట్టల క్లిప్స్ ఉంటాయి. మరి బట్టల క్లిప్స్ బాగోలే కానీ ఇలా స్టేషనరీ క్లిప్స్ ఉన్నప్పుడు దాన్ని తీసుకుని మనం మరీ దగ్గర ఫోల్డ్స్ కాకుండా కొంచెం ఈజీగా మనం వెంటనే తీసుకునేలాగా ఇలా చిన్న చిన్న ఫోల్డ్స్ చేసేసుకుని ఆ క్లిప్ పెట్టేసుకుని హ్యాండ్ బ్యాగ్లో కానీ ఎక్కడైనా పెట్టుకుంటే మనం వెంటనే తీయగలుగుతాము, చిక్కులు పడకుండానే ఉంటుంది. సో ఇవి చిన్న టిప్సే కానీ మనం వాడుతూ ఉంటే మనకే ఈజీగా అనిపిస్తుంది. ఇవి చిన్న చిన్న టిప్స్ ఈరోజు సరదాగా మీ అందరికీ షేర్ చేయాలనిపించింది. ఇంకా ఏమైనా తెలిస్తే కనుక నాకు చెప్పండి. ఇవి ఎలా ఉన్నాయో కూడా తప్పకుండా నాకు షేర్ చేయండి. నచ్చితే కనుక వీడియోని లైక్ చేయడం మర్చిపోద్దు. ఇది ఈరోజు వీడియో. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతోటి మిమ్మల్ని అందరినీ కలుస్తాను. అంతవరకు బాయ్.